సో మీరు విజయ్ ఆంటనీ గారికి మెయిన్ అల్లుడు కదా, అండ్ ఇట్స్ యువర్ సెకండ్ మూవీ విత్ మామా ఓన్లీ. సో హౌ మచ్ కంఫర్టబుల్ విత్ హిమ్, ఆర్ ఏం సజెస్ట్ చేశారు ఆయన అంటే ఏం చెప్తారు? కంఫర్ట్ అనేది ఇట్స్ ఆల్వేస్ దేర్ బికాస్ ఐ నోన్ హిమ్ సిన్స్ అ చైల్డ్. పుట్టినప్పటి నుంచి No, that personal comfort is different. పర్సనల్ కంఫర్ట్ Professional నాకు comfort. యాక్చువల్గా పర్సనల్గా నేను సార్ వచ్చి పెద్ద రిలేషన్షిప్ లేదు అంటిల్ 5 years బ్యాక్. Okay. సార్ వచ్చి కాన్స్టెంట్గా వర్క్లోనే ఉండే ఒక మనిషి. అండ్ అప్పుడు కూడా చూసేటప్పుడు కూడా పెద్దగా ఇంటరాక్ట్ చేసే నీళ్ళు కూడా టైం లేదు. కానీ వచ్చి సార్ పని చేసేటప్పుడు నేను పక్కకి వెళ్ళి కూర్చోవడం, ఏం పని చేస్తారని ఎలా అబ్జర్వ్ చేసినాం. అలాంటి ఒక రిలేషన్షిప్ ఉంది. కానీ ఒక పెద్ద సైలెంట్ రిలేషన్షిప్. ఇప్పుడే ఒక 5 yearsగా వన్స్ ఐ జాయింట్ వర్క్ ఇంకా ఇంటరాక్ట్ చేసే ఆపర్చునిటీ కొంచెం ఐ గాట్. అండ్ అప్పటి నుంచి చూసేటప్పుడు ఒక ప్రాపర్ హీస్ అ వెరీ వెరీ బిగ్ హార్డ్ వర్కర్, దాంట్లో ఏం డౌట్ లేదు. అండ్ ఒక వెరీ ప్రొఫెషనల్, వెరీ సిన్సియర్ టు ద క్రాఫ్ట్. ఇలాంటి ఒక మనిషిని ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ మీట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ మై లైఫ్. ఇంత డెడికేటెడ్గా అండ్ కరెక్ట్గా బౌండరీస్ని పెట్టేస్తారు. ఆ మూమెంట్లో ఒక నీడ్ ఉంటుంది కదా, ఆ మూమెంట్లో ఒక ప్రొడ్యూసర్గా, లేకపోతే ఆ మూమెంట్గా మ్యూజిక్ డైరెక్టర్గా, యాక్టర్గా ఆ మూమెంట్లో ఏం నీడ్ అని చూసి దానికి 100% ఎఫర్ట్ని చేసి దట్స్ హౌ హీ లివ్స్ హిస్ లైఫ్. సో అలాంటి ఒక మనిషి, అలాంటి ఒక ప్రొఫెషనల్తో మనం ఏబుల్ టు షేర్ మై జర్నీ, ఇట్స్ డెఫినెట్లీ వెరీ. మామ అయితే మామ, డైరెక్టర్ అయితే డైరెక్టర్, అంతే.